బద్రీనాథ్‌లో నేను 2 డేస్ స్టే చేశా. అక్కడ రూమ్ రెంట్ వచ్చేసి నాకు అంటే లగ్జరీ రూమ్ ఇచ్చారు. అన్ సీజన్ కాబట్టి నాకు తక్కువలో ఇచ్చారనమాట. చార్జ్ ఎంతేశారంటే వాళ్ళు ఫస్ట్ నాకు 1200 అని చెప్పారు. లగ్జరీ రూమ్ ఇచ్చారు. ఎందుకంటే అన్ సీజన్ కాబట్టి ఎవ్వరు లేరు కాబట్టి నాకు తక్కువలో దొరికిందనమాట రూము. రూ. 1100కి ఇచ్చేశారు. నేను యాక్చువల్‌గా రూ. 1000కి అడిగా. అంటే ఇంకా తక్కువది అనుకున్నా కానీ బాగోదని చెప్పేసి అడగలేదు. అయితే ఇక లాస్ట్ రూ. 1100కైతే ఛార్జ్ చేశారు. ఓకే అని చెప్పి అక్కడే ఉండిపోయాను నేనైతే. ఉందని చెప్పేసి లగ్జరీ రూమ్ ఇచ్చారు. బాగుందని చెప్పేసి నేనైతే రూమ్ తీసేసుకున్నా. బాగానే ఉండే రూమ్ కూడా ఫెసిలిటీస్ మొత్తం హీట్ వాటర్ హీటర్స్ ఇవన్నీ బాగున్నాయి. పర్లేదని చెప్పేసి నేనైతే అక్కడనే తీసుకున్నా. ఇక నేను ఆడ నుంచి అయితే 2 డేస్ అయితే నేను స్టే చేశా బద్రీనాథ్‌లో. ఇక ఆడ నుంచి నేను రిషికేశ్‌కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను అన్నమాట. బస్సు టికెట్ అంటే 1 డే బిఫోరే మనం బస్ టికెట్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మనకు బస్సు దొరుకుతుందన్నమాట. అది కూడా నేను 3కి లేసా. నైట్ 3కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక ఆడ నుంచి బస్ స్టాండ్కి వచ్చేసా. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత ఇక ఆడ వెయిట్ చేసా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మనకు టికెట్ ఇచ్చేటప్పుడు మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏం చెప్తారంటే 4కి ఆడ ఉండాలని చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా మనం 3కే ఉండాలి. ఎందుకంటే తర్వాత బస్సులు చాలా అంటే భక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి బస్సులు మనకు దొరకడం కూడా చాలా కష్టం కాబట్టి ఇక మనం టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి నేనైతే 3కి లేచా. ఫ్రెష్ అప్ అయ్యే కాడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళా. ఇక 3 కాడ నుంచి ఇక వెయిటింగ్ చేసా. 4 అయింది, 5 అయింది, 5 అంటే బస్సు వచ్చేసింది. బస్సు ఆడనే ఉంటుందన్నమాట. ఇక వాళ్ళు టైం ప్రకారంగా బయలుదేరతారుగా. మనకి ఎందుకంటే 1 గంట ముందే ఉండమని చెప్తారు. ఎందుకన్నా మనకే మంచిది కదా. 1 గంట గంటన్నర ముందు ఉంటే బెటరే కదా అని చెప్పేసి నేను వచ్చి ఇక బస్ స్టాండ్లో వెయిట్ చేసా. ఇక పొద్దున్నే 5:30, 6కి ఆ ప్రాంతంలో బస్సు అయితే బయలుదేరింది. నా సీట్ నాకు దొరికింది. నేను రిషికేశ్ బుక్ చేసుకున్నా. రిషికేశ్ బుక్ చేసుకున్న తర్వాత డ్రైవర్ ఏం చేశాడు, రిషికేశ్ వచ్చాడు. బస్సునైతే రిషికేశ్ తీసుకొచ్చాడు. అక్కడ బస్ స్టాండ్లో పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పేసి రిషికేశ్ కొంచెం సిటీ మొత్తం తిప్పి 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 డైరెక్ట్గా హరిద్వార్ కొట్టేశాడు అనమాట. అరే మేమేమనుకున్నాం, మనకు తెలియదు కదా. ఇప్పుడు ఇతను ఎక్కడ పక్కకు ఆపుతాడా మరి అవతల సైడ్ ఆపుతాడా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇప్పుడు అది రిషికేశ్ దాటి హరిద్వార్ తీసుకెళ్తుండే మనకు తెలియదు కదా. ఆ ప్రదేశాలు ఆ ఊరు మనకు తెలియదు కదా. సరే ఎక్కడ ఆపుతాడరా బాబు, ఇంకా ఆపట్లేడు అని అనుకుంటున్న కొద్దీ రిషికేశ్ నుంచి స్ట్రైట్గా హరిద్వార్ కొట్టేశాడు అనమాట. హరిద్వార్ బస్ స్టాండ్ పక్కకు వచ్చి ఆపేశాడు. ఇక ఆడదిగా ఏంద్రా బాబు అని చెప్పేసరికి ఇక ఏం మాట్లాడతాం మనం అని చెప్పేసి ఇక ఏం మాట్లాడలే. ఇక ఆడందరూ నేను ఒక్కడనే కాదు చాలామంది భక్తులు రిషికేశ్లో దిగాలి. నా ప్లాన్ కూడా రిషికేశే ఉండే. ఇక ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి ఇక రిషికేశ్ నుంచి హరిద్వార్ వచ్చేసి 25 కిలోమీటర్లు అనమాట ఆడ నుంచి. ఇక తప్పదు కదా అని చెప్పేసి ఇక హరిద్వార్లో దిగేసిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకున్నాం. మళ్ళీ గంగానదికి వెళ్ళాలి కదా. గంగానది అన్న చూసి వద్దామని చెప్పేసి అక్కడ కొంచెం మొత్తం అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక ఆడ నుంచి హరిద్వార్ బస్ స్టాండ్ పక్క నుంచి ఆటో మాట్లాడుకున్నా. ఆటోడు రూ. 150 అడిగాడు. రూ. 200 అడిగితే సరే అని చెప్పేసి ఇక గంగానదికి మాట్లాడుకున్నాం. మన హరిద్వార్ బస్ స్టాండ్ కాడ నుంచి గంగానదికి 8 నుండి 9 కిలోమీటర్లు ఉంటుంది. సరే ఇక ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి గంగానదికి అయితే వచ్చేసా. గంగానదికి వచ్చేసిన తర్వాత అంటే ఒక 5 అక్కడ రీచ్ అయిపోయా గంగానదికి. అక్కడ ప్రతిరోజు ఏమవుతుందంటే గంగానది అక్కడ ప్రతిరోజు ఏం జరుగుతుంది అది కూడా మీకు చెప్తానండి. ప్రతిరోజు అక్కడ గంగమ్మ నదికి పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6కి, సాయంత్రం 6 అవ్వటమే ఆలస్యం. ప్రతిరోజు పూజలు చేస్తారు, దీపారాధన చేస్తారు, జ్యోతిని వెలిగిస్తారు అక్కడ గంగమ్మ తల్లికి ప్రతిరోజు. కానీ అది మాత్రం చాలా అద్భుతం అండి, చాలా హైలైట్ అసలు. ప్రతిరోజు అక్కడ హరిద్వార్లో అంటే గంగా నది కూడా ఉన్నది హరిద్వార్లోనే కాదు, పక్కనే బస్ స్టాండ్ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. పక్కన ఉంటాయి అనమాట. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ పక్కన ఉంటాయి. ఆడ నుంచి మనం గంగా నదికి వెళ్ళాలంటే 8 నుండి 9 కిలోమీటర్లు వేసుకోవాలి. 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ అయితే రాదు. కానీ అక్కడ గంగమ్మ నది జన్మస్థానం, అసలు జన్మించింది అక్కడనే. అసలు అమ్మవారు అక్కడనే జన్మించారనమాట. ఏది మన హరిద్వార్లో అనమాట. అసలు నేనైతే పిచ్చివాడిని అయిపోయానండి. అక్కడ భక్తుల్ని చూడాలి, తండాలుగా వస్తూనే ఉంటారు అక్కడ భక్తులైతే. ప్రతిరోజు జాతర అన్నమాట. ప్రతిరోజు జాతర అక్కడైతే. ఏది హరిద్వార్ గంగమ్మని దగ్గర సాయంత్రం 6 అయిందంటే చాలు దీపారాధన చేస్తారు, జ్యోతిని వెలిగిస్తారు. ఇక పాటలు, పూజలు, చప్పట్లు, ఆనందాలు, ఆ సంతోషాలు, ఆ భక్తుల అసలు ఆనందానికైతే హద్దే ఉండదు. ఎందుకంటే ఇంకోటి దీపాన్ని వెలిగించి గంగమ్మ నదిలో వదిలిపెడతారండి అక్కడ. అసలు చాలా అద్భుతం అన్నమాట. మీకు ఈ వీడియోలో కనపడుతుంది చూడండి. అసలు గంగమ్మ నదిలో దీపాన్ని వెలిగించి వదిలేస్తారనమాట. ఆ దీపం ఎంత దూరం వెళుతుంది అంటే ఆరిపోకుండా, అలల్లో కొట్టుకోపోకుండా ఆరిపోకుండా ఎంత దూరం వెళుతుంది.
దాదాపు మనకు ఒక 5-6 మీటర్లు వెళ్ళిన 10 మీటర్లు వెళితే ఇంకా అదృష్టవంతులు అంటే పుణ్యాత్ములు అనమాట. ఎంత దూరం దాకా వెళుకుంటూ వెళుతుంది ఆ జ్యోతి ఆ గంగమ్మ అనేది అలల్లో. అంటే ఎమ్మటి ఆరిపోతుందా లేకపోతే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆరిపోతుందా అనేది అక్కడ ఒక భక్తుల యొక్క నమ్మకం అనమాట. కానీ అక్కడ ఒక్కసారి ఎవరైనా అక్కడ విజిట్ చేస్తే మాత్రం చాలా 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 అద్భుతంగా ఉంటుందండి. ఆ జనాన్ని చూసి ఆ భక్తుల్ని చూసి అసలు అక్కడ ఆ సందడిని చూసి ఆ అద్భుతాన్ని చూసి అయితే మనం అసలు ఎలా చెప్పాలో ఎలా వర్ణించాలో కూడా రావట్లేదండి నాకైతే. అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ గంగమ్మ తల్లికి. ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు జాతరేనండి. అయితే అక్కడికైతే నేనైతే చేరుకున్నా, అక్కడ స్నానం చేసుకున్నా మంచిగా. ఎందుకంటే అక్కడ పబ్లిక్ అని ఇప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర పోయిన తర్వాత ఆడ మగ అందరూ తల్లికి బిడ్డలేమే మనం. ఇప్పుడు అక్కడ ఎందుకంటే బట్టలు లేడీస్కి బట్టలు మార్చుకుంటానికి కూడా మనకు ఒక బాక్స్ ఉంటుంది. అంటే ఒక బాత్రూమ్ టైప్లో బాక్స్ అక్కడ బాత్రూమ్ టైప్లో కూడా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఒక్కసారి బ్రిడ్జిని చూడండి, బాణం ఆకారంలో రూపొందించారు. ఇది అవతల నుంచి యువతలకి రావటానికి గంగా నది పైనుంచి నిర్మించారు. రామబాణం ఆకారం ఉంటుంది ఫ్రెండ్స్ గంగా నది. కానీ ప్రతిరోజు ఈ గంగమ్మ నదికి పూజలు చేస్తారు, దీపారాధన చేస్తారు, జ్యోతిని వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించి గంగా నదిలో వదిలిపెడతారన్నమాట. ఎందుకంటే గంగా నదిలో ఆ దీపాన్ని వదిలిపెడితే ఎంత దూరం దాకా వెళుతుంది ఆరిపోకుండా, ఎంత దూరం వెళ్తుంది అనేది వాళ్ళ యొక్క నమ్మకం. అంటే పాప పుణ్యాలను బట్టి వాళ్ళ నమ్మకం అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?